హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుజాత కాజా వ్లాగ్స్. ఈరోజు మనం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అసెంబ్లీలో చేసిన తొలి ప్రసంగం గురించి మాట్లాడుకుందాం. అంటే ఇంతకు ముందు 5 సంవత్సరాలుగా అసెంబ్లీ కార్యక్రమాలు చూసిన ఎవరికైనా సభ ఏ విధంగా నడిచిందన్నది బాగా గుర్తుండిపోయి ఉంటుంది. ఎందుకంటే బూతులతోటి, వ్యక్తిగత దూషణలతోటి, వ్యక్తిత్వ హననాలతోటి, ప్రజా సమస్యల్ని పరిష్కరించకుండా, వాటి మీద చర్చలు జరగకుండా వాటిని పక్కకు నెట్టేసి సభ ఒక ఏకపక్ష ధోరణిలో ఒక కౌరవ సభలాగా జరగడాన్ని మనందరం చూసాం. అయితే ఆ సంస్కృతిని రూపుమాపాలని, ప్రజల యొక్క సమస్యల్ని తీర్చే విధంగా అర్థవంతమైన చర్చలు అసెంబ్లీలో జరగాలని, ఒక హూందా వాతావరణంలో వారికున్న స్థానాలకి మరింత వన్నె తెచ్చే విధంగా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఈ ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే పాలకపక్షం ఉందో వారంతా హూందాగా వ్యవహరించాలని, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కూడా పాలకపక్షానికి అర్థవంతమైన చర్చల్లో వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉండాలని ప్రజలందరూ సామాన్యంగా కోరుకుంటారు. ఇక మీదట అసెంబ్లీ అలాగే ఉండబోతుంది అనడానికి పవన్ కళ్యాణ్ గారి మొదటి ప్రసంగం నిజంగా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఆయన మొదట ప్రసంగం మొదలు పెట్టగానే ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకోవడం నిజంగా అందరికీ గుండెను తట్టింది. ఆ విషయం ఇప్పటి వరకు వారి యొక్క చరిత్ర కానీ, అలాగే సొంతంగా వారి రాజకీయ జీవితం గురించి కానీ, ఇంకే ఏదో మాట్లాడే సభ్యులనే చూసాం. కానీ మనం మొట్టమొదటిగా రాష్ట్ర అవతరణకు కారణమైన నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలని అర్పించిన ఒక మహానుభావుడికి నివాళులు అర్పించడం ప్రతి ఒక్కరిని కదిలించేసింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో సభలో జరగాల్సిన చర్చల గురించి చాలా చక్కగా మాట్లాడారు. అంటే మన భావంలో ఉన్న తీవ్రత భాషలో చూపించాల్సిన అవసరం లేదని. అంటే దానికి అర్థం, మీకు ప్రజా సమస్యల మీద ఏదైనా వేదన ఉంటే, బాధ ఉంటే, మీకు నిరాశ ఉంటే అది మీరు చెప్పే విధానం ఒక సరైన పద్ధతిలో ఉండాలి అని. అంటే క్రిటిసైజ్ చేయొచ్చు కానీ పర్సనల్గా క్రిటిసైజ్ చేయకూడదు. ఒక విధానపరమైన విమర్శలే ఉండాలి కానీ వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు అని పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా చెప్పారు. అలాగే ఆయన చెప్పడమే కాదు, ఆయన ఆచరించి చూపిస్తారు. ఇంకొక విషయం, వాదించడం, విభేదించడం అనేవి ప్రజాస్వామ్యం యొక్క మౌలిక గుణాలు అని చెప్పారు. అది కూడా చాలా మంచి పాయింట్. ఎందుకంటే ఒక పాలకపక్షం ఏదైతే ఉందో ఒక తీర్మానం చేస్తే దాని మీద విభేదించే హక్కు ప్రతి ఒక్క సభ్యులకి ఉంటుంది. అది అందరూ అంగీకరించాలనే రూల్ ఏం లేదు. మీ యొక్క అభిప్రాయానికి సరైనటువంటి రీజన్, అంటే ఒక అర్థవంతమైన అభిప్రాయాలు, అలాగే మీకు దాని మీద ఉన్న ఒకవేళ అవగాహన మీరు తప్పుగా అర్థం చేసుకుంటే దాని యొక్క వివరణ కోరవచ్చు. లేదంటే మీకు దాంట్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు. ఏదైనా ప్రజలకు మంచి కలిగే నిర్ణయం తీసుకునేటట్టు చేయాల్సిన బాధ్యత పాలకపక్షానికి ఎంత ఉందో ప్రతిపక్షానికి కూడా అంతే ఉంది. కాబట్టి విభేదించడం, వాదన చేయడం అనేవి ప్రజాస్వామ్యం యొక్క మౌలిక గుణాలు అన్నారు. అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది, ప్రతిపక్షాలుగా ప్రజల తరపున ఎవరైతే ఎన్నికైన నాయకులు ఉన్నారో ఒకవేళ వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ప్రజావాణిని ప్రజలకి అనుగుణంగా చర్చలు జరిగేటట్టు వారు ఖచ్చితంగా వాళ్ళ తరపున మాట్లాడాలి. వాళ్ళకి ఏదన్నా నచ్చకపోతే ఆ విషయం సరైన పద్ధతిలో వాళ్ళకి ఎందుకు నచ్చలేదని వివరించాలి. వారికి ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవాలి. ఏదేమైనా చివరికి జరగాల్సింది అల్టిమేట్గా ప్రజలకు ఒక మంచి బిల్లు తీసుకురావడం కానీ, మంచి చట్టం తీసుకురావడం కానీ, మంచి పరిపాలన అందించడం కానీ మనందరికీ కావాల్సింది. సో పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంత ఓపెన్గా చాలా చక్కగా గౌరవ మర్యాదలతో సభ నడిపించే ఈ తరుణంలో
వైసీపీ పార్టీ నుంచి ఎన్నికైన 11 మంది సభ్యులు కూడా సభకు హాజరు కావాలి, వారి వాదనలు వినిపించాలి. ప్రజల తరపున 11 మంది వాళ్ళ 11 నియోజకవర్గ ప్రజల మనోభావాలను కానీ వారి నిర్ణయాన్ని గౌరవిస్తూ, వారికి ఓట్లేసి గెలిపించారు కాబట్టి వారి నిర్ణయాన్ని గౌరవిస్తూ సభలోకి వచ్చి వారి వాదన వినిపించాలి. అంతేకాని మాకు అధికారం లేదు కదా అని సభకు రామంటే అది ప్రజల్లోకి ఒక తప్పుడు సంకేతం వాళ్ళే ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే వాళ్ళకే అది నష్టం జరుగుతుంది. మీకు ఓట్లేసి ప్రజలు గెలిపించినందుకు మీరు వాళ్ళ గౌరవాన్ని కాపాడాలి. అంతేకాని మేము అధికారం ఉంటేనే, ముఖ్యమంత్రి ఉంటేనే నేను సభలో ఉంటాను, ఒక ఎమ్మెల్యేగా నేను సభలో ఉండను అంటే మీరు మళ్ళీ రాజకీయాల్లో ఉండడానికి కానీ, మీరు పోటీ చేయడానికి కానీ ఒక అనర్హుడిగా ప్రజలు భావిస్తారు. పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం చాలా బాగుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టిన నాటి నుండే ఆయన రోజుకి 10 గంటల పైగా ఆయన తీసుకున్న శాఖల మీద సమీక్షలు చేయడం అందరికీ నిజంగా రాజకీయ ఉద్దండగులకు సైతం వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది ఈయన చేసే పనితీరుని బట్టి. అలాగే అట్ ద సేమ్ టైం జనసేన ఆఫీస్ దగ్గర ప్రజలు తండోపతండాలుగా వచ్చి వాళ్ళకున్న సమస్యలు చెప్పుకోవడానికి, అర్జీలు పెట్టడానికి వస్తుంటే పవన్ కళ్యాణ్ గారు చూసి వారిని ఆఫీస్ గేట్ బయట వారిని చూసి ఆయనే స్వయంగా వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు వినడం జరిగింది. నేను ఒక ఉప ముఖ్యమంత్రి అను, నేను ఒక కొన్ని శాఖలకు మంత్రి అను ఆయన ఏ రోజు గర్వం ప్రదర్శించలేదు, ప్రదర్శించరు కూడా. ఆయన ఎప్పుడూ కూడా ప్రజా సమస్యలు వినడానికే ఆయన తొలి ప్రయారిటీ, వాళ్ళ సమస్యలు తీర్చడానికే ఆయన తొలి ప్రయారిటీ. అధికారం అనేది ఆయనకు ఒక అలంకారమే కానీ అది అహంకారం ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి కాదు. ఆ విన్న సమస్యల్లో ఒక తీవ్రమైన సమస్య, ఒక మహిళ, ఒక బాలిక మిస్సింగ్ కేసు పవన్ కళ్యాణ్ గారు వినడం జరిగింది. ఇమీడియట్గా అక్కడి నుంచే సంబంధిత అధికారులకు ఫోన్ చేయడం, ఆ కేసు ఏమవుతుందో దర్యాప్తులో వేగం పెంచడం, ఆ కేసు దర్యాప్తు ఈరోజు వేగవంతమైంది. అంటే ఒక సరైన నాయకుడికి ప్రజల మీద ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న నాయకుడికి, ఒక ప్రజలకి మేలు చేయాలనే నాయకుడికి పట్టం కడితే పరిపాలన ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఇదే కొనసాగాలి. ఆంధ్ర అభివృద్ధి పదంలో దూసుకుపోవాలి. ప్రజలందరి కష్టాలు తీరాలని కోరుకుందాం. జై జనసేన, జై హింద్.